జరుగుండదని అంత చిన్నగా అడుగుతుండవేందమ్మీ? జగదాత్రి వేలుతోనే ఆ అమ్మి కన్ను పొడిపిస్తా ఉండది మన నిషి. నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు పెద్దమ్మా. మేఘనాన్ని అడ్డు పెట్టుకుని ఆ జగదాత్రి అడ్డు తొలగించుకోవాలనుకునే మన ప్లాన్ లో ఆల్మోస్ట్ ఆఖరి ఘట్టానికి వచ్చేసాం కాజీ. అవునా నిషి? అంటే మనం రాసిన లవ్ లెటర్ పనిచేసిందా? మామూలుగా పనిచేయలేదమ్మీ. కేదారు మెడ నొప్పి అనగానే మేఘన ఒక ఆసుపత్రిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినంత పని చేస్తుండాది. రా కేదార్ రా. అది జరిగింది. అబ్బబ్బబ్బా, మీరు చెప్తూ ఉంటే జగదాత్రి కేదార్ కొట్టుకుని విడిపోయి ఈ ఇంటిని వదిలి వెళ్లిపోవడం కనిపిస్తూ ఉంది. ఆ రోజు చాలా దగ్గరలో ఉంది కాజీ. ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మొగుడు పెళ్ళాలు కలిసి మనల్ని ఎంత టార్చర్ పెట్టారు. అంతటితో ఊరుకున్నారా అమ్మి? నిన్ను యువరాజుని కౌశికితో మెడపట్టుకొని బయటికి గెంటించేసేలా చేసుండారు కదా. అది చేసిన ప్రతి ఒక్క పనికి మనకి సమాధానం చెప్పే రోజు వస్తుందత్తయ్య. దాని వేలుతోనే దాని కన్ను పొడుచుకునేలా చేస్తాను. అమ్మి, ఈ లోప అమ్మికి వీళ్ళిద్దరికి పెళ్ళైపోయిందన్న నిజం తెలిసి ఆ అబ్బిని వదిలేస్తే కేదార్ మీద మేఘనకున్న పిచ్చి ప్రేమని చూసాం కదా, అంత ఈజీగా కేదార్ని వదలదు. ఒకవేళ వదిలేయాలని చూస్తే మధ్యలో వచ్చి మేఘన మనసు మార్చటానికి మనమున్నాం కదా. సూపర్ ప్లాన్ నిషి. మన చేతికి మట్టంటకుండా పని అయిపోతుంది. ఒక్కసారి జగదాత్రి ఇంటి నుండి వెళ్లిపోతే కౌశికి అక్కని మన గుప్పట్లోకి తెచ్చుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. అవును, మనం ప్లాన్ చేసింది జరిగితే మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ప్లానా? ప్లాన్ ఏంటి? ప్లాన్ వేసా ప్రాబ్లమ్స్ పోతాయంటున్నారు కదా, ఏం ప్లాన్ వేశారు? బూచి, నీకొకటి తెలుసా? జగదాత్రి నేను చెప్తా కాజీ. జగదాత్రి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ చేద్దాం అంటున్నా. అదేంటి? మధు, బాగున్నానక్క. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? అందరూ ఇక్కడే ఉన్నారు. స్పీకర్ ఆన్ చేస్తున్నాను, మాట్లాడు. ఆరోగ్యం అంతా బాగుందా మధు? బాగుంది నాన్న. అది అక్క, నీకొక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. చెప్పు మధు, ఏమైంది? మేము దుబాయ్ వెళ్తున్నాము. ఓహో, దుబాయ్? హాలిడేకి వెళ్తున్నారా? బావ ఏ పార్టీకి పిలిచిన ఆఫీస్ అంటూ ఉంటాడు, మీరు వెళ్ళడానికైతే ఆఫీస్ ఉండదా? పెండ్లైన కాడ్నించి యాడికి పోలేదనుకుంటా ఉంటే పోనీలే, సంతోషంగా పోయి రండమ్మి. ఎన్ని రోజులు ట్రిప్ కి వెళ్తున్నారు మధు? నువ్వు మరిది గారు మాత్రమే వెళ్తున్నారా, లేదా ప్రసాద్ అంకుల్ వాళ్ళందరూ కూడా వస్తున్నారా? ఫ్యామిలీ అంతా కలిసే వెళ్తున్నాం అక్క. అవునా? మరి వాడు నన్ను ఇంటికొచ్చినప్పుడు కూడా ఏమీ చెప్పలేదే. మా అందరికీ కూడా నిన్న నైట్ వచ్చి మార్నింగ్ దుబాయ్ వెళ్తున్నాం సర్ప్రైజ్ అన్నారు. మీ అన్నయ్యని దుబాయ్ నుంచి బ్యాగ్స్ తెప్పించమంటే ఎప్పుడూ ఏదో ఒక కథలు చెప్తూనే ఉన్నాడు. ఇదిగో నీకు చెప్తున్నా, నాకు ఒక మంచి బ్యాగ్ తీసుకునిరా. సరే వదినా, తీసుకొస్తాను. అక్క, నేను ఫోన్ చేసింది ఎందుకంటే... అమ్మా మాధురి, అక్కడ బయలుదేరుతుంటే నువ్విక్కడేం చేస్తున్నావు? అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాను మావయ్య. మనం దుబాయ్ వెళ్తున్న విషయం చెప్పేశావా? ఏంటన్నయ్య గారు, మాధురి వాళ్ళకంటే ఏం చెప్పలేదు, మాకైనా చెప్పుండొచ్చు కదా. అమ్మా, అక్కడ చిన్న ఫంక్షన్ కి వెళ్లాల్సి చెల్లెమా. నేను రానని చెప్తున్నా నా ఫ్రెండ్ వినడం లేదు, అందుకే సడన్ గా వెళ్లాల్సి వస్తుంది. మేము స్టార్ట్ అవుతున్నాం, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక నేను కాల్ చేస్తాను. ఎయిర్పోర్టా? సరే అంకుల్, బాయ్. హ్యాపీ జర్నీ మధు. థ్యాంక్స్ అక్క. కేదార్, ఉంటానమ్మా కౌష్కి. ఏంటమ్మా మధు, మీ వాళ్ళకు కూడా మనం దుబాయ్ వెళ్ళాక చెబుదామని చెప్పా కదా,
అంతలోనే ఎందుకు ఫోన్ చేశావు? మావయ్య గారు అమ్మ ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే అందుకే చెప్పాను మావయ్య. అంతే మావయ్య గారు. సరే సరే, టైం అవుతుంది, వెళ్దాం పదమ్మా. రా. అవును దాత్రి, మామయ్య ఒక్కసారి కంట్రీ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా లైఫ్లో ఇండియాకి తిరిగి రాడు. ఆయన్ని కానీ మనం కోర్టు ముందు నిలబెట్టకపోతే మా అమ్మ చావు వెనుకున్న కథ, పడిన నింద వెనుకున్న కారణం పూర్తిగా నిరూపించలేము. ప్రసాద్ అంకుల్ని కానీ మనం ఇప్పుడు పట్టుకుని కోర్టులో నిలబెట్టలేకపోతే వాళ్ళు 20 ఏళ్ల క్రితం చేసిన నేరం అది బయట పెట్టడానికి మా అమ్మ చేసిన ప్రయత్నం, పోయిన ప్రాణాలు అన్నీ వృధా అయిపోతాయి కేదార్. ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి? ముందు సాధు సార్కి ఫోన్ చేసి అంకుల్ అరెస్ట్ కి పర్మిషన్ ఇమ్మని చెప్తాం. ఆయన ఎయిర్పోర్టుకి వెళ్ళక ముందే మనం అరెస్ట్ చేయాలి. చెప్పు జడి. సత్యప్రసాద్ గారు ఫ్యామిలీతో సహా కంట్రీ వదిలి వెళ్ళిపోతున్నారు సార్. మేము దుబాయ్ వెళ్తున్నాము. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం అక్క. మా అందరికీ కూడా నిన్న నైట్ వచ్చి మార్నింగ్ దుబాయ్ వెళ్తున్నాం సర్ప్రైజ్ అన్నారు. ఆయన అరెస్ట్ చేయడానికి మాకు మీ పర్మిషన్ కావాలి సార్. పర్మిషన్ గ్రాంటెడ్.